హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 1938 జనవరి 25వ తారీఖున 453వ శ్రీ నమశివాయ యోగి పూర్వము కొండపైన నివసిస్తూ ఉండేవారు. శ్రీ నమశివాయ అనేటువంటి ఒక యోగి పూర్వకాలంలో కొండ మీద నివసిస్తూ ఉండేవారట. వారు ఆ రోజుల్లో చాలా కష్టాలు గడపవలసి వచ్చింది అంటూ భగవాన్ అన్నారు. ఆ రోజుల్లో ఆయన చాలా కష్టాలు పడవలసి వచ్చింది అంటూ భగవాన్ అన్నారు. ఆయన గీతాలో ఒక దానిని ఇలా వల్లించారు భగవాన్. ఎన్నో దురవస్థలలో చిక్కించి భక్తుని దైవం కఠినంగా పరీక్షిస్తాడు. ఆయన కొన్ని పద్యాలు రాశారట. ఆ కష్టాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నమశివాయ యోగి గారు రాసినటువంటి గీతాల్లో ఒక గీతాన్ని భగవాన్ పాడుతూ ఎన్నో దురవస్థలలో చిక్కించి భక్తుని దైవము కఠినంగా పరీక్షిస్తాడు. చాకలి గుడ్డల్ని రాతి మీద వేసి బాదడం వారిని చింపడానికా కాదు, మురికి తీసేయడానికే. అంటే నిజంగా భగవంతుని భక్తులైతే వారికి అనేక అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. అలా వస్తేనే, అప్పుడు కూడా భగవంతుడిని పట్టుకుని నిలబడి ఉంటేనే వాడు భక్తుడు. నిజంగా భగవద్భక్తుల్ని భగవంతుడు చాలా బాధల్లో దురవస్థల్లో చిక్కిస్తాడు, అంటే కఠినంగా పరీక్షిస్తాడు. ఎందుకంటే చాకలి వాడు మురికిపో బండ మీద వేసి బట్టలు కొడతాడే తప్ప చెప్పడానికి కాదన్నట్లు, నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను శుద్ధి చేయడానికే భగవంతుడు సాధకుని భక్తుడికి కష్టాలను ప్రసాదిస్తాడు. కాబట్టి భగవాన్, మీరు నా మాలిన్యాన్ని, నా అహంకారాన్ని, నా గొప్పతనాలని, నేను విడిసిపడుతున్నటువంటి నా గర్వాన్ని తొలగించడానికేనా ఈ సంఘటనలన్నిటినీ పంపిస్తున్నారు? నన్ను శుద్ధి చేయడానికి ఈశ్వర, మీరు ఏది ఇచ్చినా నన్ను శుద్ధి చేయడానికి ఈశ్వర అని ఎవడైతే గ్రహిస్తాడో అతడికి కష్టాలన్నీ కూడా ఈశ్వరుడు నన్ను శుద్ధి చేస్తున్నాడు అన్న భావనతో తేలికగా తొలగిపోతాయి. ఆ తర్వాత అర్థమైంది కదా, అయ్యిందమ్మా. ఏ కష్టాలు రానప్పుడు అబ్బో వీళ్ళంత గొప్ప వాళ్ళు ఎవరూ లేరు, మహాభక్తులుగా చలామణి అయిపోతూ ఉంటారు. భరించరాని కష్టాలు మీద పడినప్పుడు నీ అహంకారపు పొగరులన్నీ అణుగుతాయి. ఎవడేది చెప్తే అది చేస్తూనే ఉంటాడు. అందరికీ తల వంచుతాడు, అందరికీ దండం పెడతాడు. ఇవన్నీ చేస్తూ భగవంతుడా భగవంతుడా రక్షించని భగవంతుని పట్టుకుంటాడు. ఇవన్నీ నన్ను దయ చూపట్లేదు, దేవుడికి నా మీద దయ లేదు అనుకుంటాడు అజ్ఞాని. నిజమైన భక్తుడో ఇంకా నాకు ఎంతో మాలిన్యం ఉంది, దాన్ని నేను నాది అనే అహంకారాన్ని పోగొట్టడానికి భగవంతుడి ఈ పరీక్షలన్నీ పెడుతున్నాడు. నా మాలిన్యాన్ని తీసేయడానికే ఇవి నాకు వస్తున్నాయి. ఈశ్వర, నీ అపారమైన కరుణతో నన్ను శుద్ధి చేస్తున్నారు అని ఎవడైతే భరించలేని కష్టాల సందర్భంలో కూడా ఎవడు ఉంటాడో అతడు నిజంగా శుద్ధుడవుతాడు అనేటువంటి సందేశం మనకి ఈ భగవాన్లు మనకి అందించారు. అందుచేత ఏవి వచ్చినా సరే అది ఈశ్వరుడు నన్ను శుద్ధి చేయడానికి, ఈశ్వరుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టే నాకు పంపిస్తున్నాడు అన్న భావన కనుక ఉంటే మనం అందరం ధన్యులమమ్మ. హరి ఓం నమః.